హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు ఎప్పుడైనా గులాబ్ జామున్ని ప్యాన్ కేక్ వర్షన్లో ట్రై చేశారా? నేను ఇది చేసేటప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి డైలమాలో ట్రై చేశాను, బట్ ఇట్ కేమ్ అవుట్ రియలీ టేస్టీ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లో 1/3 కప్ మైదా, అంటే ఆల్మోస్ట్ 35 గ్రాముల మైదా తీసుకోండి. ఒక హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ పౌడర్ తీసుకోండి. 1 టీ స్పూన్ వచ్చేసి సెమోలినా, అంటే సూజీ తెలుసు కదా, బొంబాయి రవ్వ. అందులోకి మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి చక్కెర, షుగర్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట. 1 టీ స్పూన్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్. 1/8 టీ స్పూన్, అంటే ఒక చిటికేడు బేకింగ్ సోడా వేసుకోండి. అండ్ ఒక అర టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి యాలుకల పొడి, కార్డమం పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఉండలు లేకుండా ప్రాపర్గా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకోండి, కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బ్యాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు బ్యాటర్ థిక్గా ఉండాలి. ఎప్పుడైనా ప్యాన్ కేక్స్ బ్యాటర్ థిక్గా ఉంటుంది అనమాట. ప్యాన్ కేక్ చేసేటప్పుడు థిన్గా రన్నీగా ఉండకూడదు, థిక్గా వచ్చేలాగా చూసుకుంటూ మెల్లగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా వేడి చేసిన పెనం మీద నేను చూపించిన విధంగా బటర్ కానీ గీ కానీ ఇట్లా అప్లై చేసుకొని ఒక గరిటెతో ఒక ప్యాన్ కేక్ వేసుకోండి. ఇది మీడియం టు లో హీట్లోనే పెట్టి చేసుకోండి, ఎందుకంటే మీరు ఫ్లిప్ చేయడానికి కింద మాడకూడదు ఫ్లిప్ చేసినప్పుడు. సో ఇలాగ బబుల్స్ ఫామ్ అవుతాయి అనమాట. టెక్స్చర్ మనకి రావాలండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత కూడా ఫ్లఫీగా ఉండాలి. మీరు ఎక్కడ ఇట్లాగ ప్రెస్ చేయడం అలా చేయొద్దు. ప్యాన్ కేక్స్ చాలా ఫ్లఫీగానే ఉంటే బాగుంటుంది. సో ఇలా ఒక 4-5 ప్యాన్ కేక్స్ చేసి పెట్టుకోండి. మీకు టైం లేనప్పుడు ఇది చాలా చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ టెక్నిక్, ఎందుకంటే కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ప్యాన్ కేక్స్ అంటే. అండ్ మీకు గులాబ్ జామున్ ఫ్లేవర్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, మనం ఎప్పుడు గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేస్తుంటాం. సో ఆ డీప్ ఫ్రై ఇది లేకుండా మీకు సేమ్ గులాబ్ జామున్ టేస్ట్ రావాలి అంటే ఇది పక్కా ఒకసారి ట్రై చేయండి. నేను షుగర్ సిరప్ బదులు మేపుల్ సిరప్ వేసాను. మీరు కూడా షుగర్ సిరప్ చేసుకోవాలి అంటే వెరీ ఈజీ. 1 కప్ వాటర్కి హాఫ్ కప్ షుగర్ వేసి ఒక యాలుక అండ్ సాఫ్రాన్ వేసి మరిగించడం, అంతే, సింపుల్. ఇలాంటి 5 మినిట్స్ 10 మినిట్స్ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. సో ఇవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే పని, ఏం లేదు, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.